యోబు గ్రంథంలో చూసినప్పుడు మకరపు ఆత్మను చూస్తాం, ద స్పిరిట్ ఆఫ్ లేవిత్ అని. ఇది చాలా భయంకరమైన ఆత్మ అంట. ఈ మకరం అంట, ఇట్ ఇస్ అ డ్రాగన్ అంట, సముద్రంలో ఉంటుందంట. అది ఎవరు ఎప్పుడు దాన్ని గాలం వేసి పట్టలేందంట. అది ఎవరు దాన్ని పట్టలేందంట, దాన్ని బంధించలేందంట. అది ఎంతో బలమైందంట. కానీ ఆ మకరం గురించి మాట్లాడుతూ, దాని ఆత్మ గురించి మాట్లాడుతూ, ఈ మకరం అంట గర్విష్ఠులందరికీ రాజంట. ఏంటి? గర్విష్ఠులందరికీ రాజంట. బ్రదర్ కెన్ యు టర్న్ జోబ్ 39 41 వెళ్ళిపోతున్నారా? 39 నుంచి ఇంట్రొడక్షన్ చదువుతారా? గో హెడ్ ప్లీజ్, మీరు స్టార్ట్ చేయండి, నేను చెప్తాను. 39:1 నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కమును ఉంచుకొందును అనను. నేను ఏమీయో మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చైనను పలకగా నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారణ అధికమాయను, నా గుండె నాలో మండుచూ ఉండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. లేదు, 41 వెళ్ళిపోండి. అక్కడ చెప్తా ఉంటాడు చూడండి, దేవుడు చెప్తాడు ఈ మాట చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట, జాగ్రత్త వినండి. క్యాన్ యూ యెహోవా దృష్టికి 41:1 బీదలను కటాక్షించువాడు ధన్యుడు. జోబ్ 41:1 ఐ వెంట్ టు సామ్స్. జోబ్ 41:1 నీవు మకరపు గాలముతోను బయటికి లాగగలవా? నీవు మకరాన్ని గాలముతో బయటికి దేవుడు అడుగుతున్నాడు. జాగ్రత్తగా వినండి, దేవుడు చెప్తున్నాడు మకరం గురించి, సముద్రంలో ఉన్న ఈ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంట? మకరం అనే ఆత్మ ఉంది, దీనికి గాలం వేసి బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కుకుండా నూత్రను వేయగలవా? దాని దవడను గాలమును ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? ఎప్పుడు మాట్లాడుతూ గో హెడ్. నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లుగా అది నీతో నిబంధన చేయునా? నీవు ఒక పిట్టతో ఆటలాడినట్లుగా దానితో ఆటలాడేదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దానిని కట్టివేసేదవా? బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారి దానిని తునకలుగా చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా? దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద నీ చేయి వేసి చూడుము, దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకుని ఎడల నీవు మరలా అలాగును చేయకుందువు. దానిని చూచినప్పుడు మనుషులు దానిని వశపరచుకుందుము అనే ఆశను విడిచెదరు. దానిని పొడ చూసిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును గదా. దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలువగలవాడెవడు? నేను తిరిగి ఇవ్వవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనా ఇచ్చనా? ఆకాశ వైశాల్యం అంతటి కింద ఉన్నదంతయు నాదే గదా. దాని అవయవములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కనైన తీర్చిన గూర్చినైనను పల్కగా మౌనముగా ఉండుము. ఎవడైనను దాని పైన కవచమును లాగివేయగలడా? దాని 2 దవడల నడిమికి ఎవడైనను రాగలడా? దాని ముఖద్వారములు తెరవగలవాడు ఎవడును? దాని పళ్ళ చుట్టూ భయం కంపములు కలవు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము. ఎవరునూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి. వాటి మధ్యను గాలి ఏమాత్రము జొరనేరదు. ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నది. భేదింప శక్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకొని ఉన్నది. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. దాని కనులు ఉదయకాలపు కనురెప్పల వలె ఉన్నవి. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. అగ్ని కణములు దాని నుండి లేచును. ఉడుకుచున్న కాగులో నుండి, జమ్ము మంటి మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచునట్లుగా దాని నాసికా రంధ్రములలో నుండి లేచును. దాని ఊపిరి నిప్పులు రాజబెట్టును. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము, భయము దాని మీద తాండవమాడుచుండును. దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది. అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది. అది ఊడిరాదు. దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది. అది తిరుగటి క్రింద తిమ్మంత కఠినము. అది లేచుచున్నప్పుడు బలిష్ఠులు భయపడుదురు. అది భయము చేత వారిని మైమర్తురు.
దానిని చంపుటకై ఒకడు ఖడ్గము దుయుట వ్యర్థమే. ఈటలైనను బాణములైనను పంట క్రోలైనను అక్కరకు రావు. ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పచ్చిపోగును కర్రగాను ఎంచును. బాణము దానిని పారదోలజాయదు. వడిసెర రాళ్ళు దానిని దృష్టికి చెత్తవలే ఉన్నవి. దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును. అది వడిగా పోవచ్చు ఈటను చూచి నవ్వును. దాని కింద భాగములు కరుకైన చిల్లు పెంక వలె ఉన్నవి. అది బురద మీద నుడిపిరి కొయ్య వంటి తన దేహమును పరుచుకొనును. కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగ చేయును. సముద్రము తైలము వలె చేయును. అది తాను నడిచిన త్రోవను తాను వెనక ప్రకాశింప చేయును. చూచిన వారికి సముద్రము నెరిసిన వెంట్రుకలుగా తోచును. అది భయము లేనిదై సృజింపబడినది. భూమి మీద దాని వంటిది ఏదియూ లేదు. అది గొప్పవాటి అన్నిటినీ తిరస్కరించును. గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. ఏమర్థమైంది? ఎప్పటికీ ఎవడు దాని జోలికి వెళ్ళి దాన్ని నాశనం చేయలేడు. అది భయంకరమైనది. దాని రూపం చూస్తే ఎట్లుంది ఇమాజిన్ చేసి చూసారా? డు హ్యావ్ అ ఫోటో ఆఫ్ లెవిథన్ హిస్టరీ ఆర్టిస్ట్ వేసిన ఫోటో ఒకసారి చూపించండి. ద డ్రాగన్ ఇక్కడ తొందరగా వేయండి. ఐ వాంట్ ఇట్ క్విక్ యాజ్ ఐ స్పీక్. ఏది డు హ్యావ్ ఇట్? ఓకే. కానీ దీని గురించి చెప్తూ చివరిగా 34 వచ్చిన ఒకసారి చదువుతారా? 34 వచ్చిన ఒకసారి చదవండి. అది గొప్ప వాటన్నిటిని తిరస్కరించును. అది గొప్ప వాటి అన్నిటిని తిరస్కరించును. గర్వించిన జంతువులన్నిటికి ఏంటంట? గర్వించిన జంతువులన్నిటికి అది రాజు. ఎవడైతే గర్వంతో ఉన్నాడో వాళ్ళందరికీ రాజు ఎవరంట? ఈ మకరం అంట, లేవితు. ఈ మకరము గర్విష్ఠుడు. ఎవడన్నా గర్వంగా కనబడ్డాడు అనుకో, ఒరే వీడు లేవుతాడు, వీడి జోతికి వెళ్ళొద్దు. గర్విష్ఠుడు ఏమైనా చేయగలవా నువ్వు? గర్విష్ఠుడు ఎవడ మాట వింటాడా? గర్విష్ఠుడు వాడి దృష్టిలో వాడే నీతిమంతుడు. నువ్వు ఏం మాట్లాడినా వాడు ఏమీ పట్టించుకోడు. ఇంకా ఈ మకర పాత్మని ఆర్టిస్టిక్గా జూయిష్ ట్రెడిషన్ ప్రకారం వారు నమ్ముతారు ఇది ఒక జీవి సముద్రంలో ఉంది, ఎవరు ఎప్పటికీ పట్టుకోలేదు అని. కానీ ఈ మధ్యకాలంలో దాని స్కెలిటన్స్ దొరుకుతాం చూసారంట. అంటే ఇది ఒకటని కాదు, అనేక ఉండొచ్చేమో అంటారు. ఇంకా దాని ఫుల్ ఫోటో ఉందా? దాని ఫుల్ అది ఎంత పెద్దగా ఉంటుందంటే అంత పెద్దగా ఉంటుందంట. దాన్ని చూస్తే దాని కండలు, దాని చేతులు, ఎవడు దాన్ని ఎప్పటికీ కాన్క్వైర్ చేయలేడంట. అంత పెద్దగా ఉంటుందంట. అది మకరం. కానీ ఎవడన్నా గర్వంతో ఉన్నాడు అనుకో, వారందరూ దీని సొత్తు అయిపోతారంట. ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వచ్చేస్తుందంట. మకరపు ఆత్మ సంతానము అని. ఎందుకంటే అబద్ధికులందరికీ, అబద్ధాలు ఆడే వాళ్ళందరికీ ఎవరి బిడ్డలో? సాతాను బిడ్డలని యేసుప్రభు చెప్పేస్తున్నాడు. అపవాది అనుచరులు అనేది చెప్పేస్తున్నాడు. అబద్ధమాడి దాని ప్రకారం జరిగించేవారు అపవాది సంతానం. మీ తండ్రి అయిన అపవాది, వాడు అబద్ధమాడుతూ ప్రారంభం నుండి అబద్ధికుడిగా ఉన్నాడు. ఇంకా మకరం గురించి మాట్లాడుతున్నాడు బైబిల్లో. దేవుడే చెప్తున్నాడు ఈ మాటలో. యోబు చెప్తాం కాదు, యోబుతో దేవుడు చెప్తున్నాడు. ఇటువంటి మకరాన్ని ఎవడన్నా పట్టగలడా? ఎవడన్నా ఆపగలడా? ఇంతవరకు చదివిన దాంట్లో ఎవడ ఆపలేడు అని చూస్తాం. ఇప్పుడు ఒకసారి యెషయా 27 చదువుదామండి. యెషయా 27, దాని తర్వాత కీర్తన 74. ఆ దినమున యెహోవా గట్టిదైన గొప్పదైన బలమును తన ఖడ్గమును పట్టుకొనుచు తీవ్ర సర్పమైన మకరమును. ఏంటంటే అది తీవ్ర సర్పమైన మకరం మొత్తం చూస్తే సర్పంలాగా ఉంటుంది పెద్దగా. ఆ గ్రేట్ డ్రాగన్ ఎవరంట? సర్పం అంట. యెషయా గ్రంథంలో చూస్తున్నాం మరలా మకరం గురించి. దేవుడు ఖడ్గముతో గ్రేట్ అండ్ స్ట్రాంగ్, ద లార్డ్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ విల్ పనిష్ లెవిథన్ ద ఫ్లీయింగ్ సర్పెంట్. ఎగురుతుందంట ఇది. ఈ మకరాన్ని దేవుడు శిక్షిస్తాడంట. లెవిథన్ ద ట్విస్టెడ్ సర్పెంట్. ఇంగ్లీష్ లో, తెలుగులో ఎలా ఉంది చెప్పండి? తీవ్ర సర్పమైన మకరము, వంకర సర్పమైన మకరము. వంకర సర్పము, వంకర బుద్ధి. ఈ గర్భపు బుద్ధి వంకర ఎట్లా మార్చేస్తాడు
అండ్ నెక్స్ట్ ఈ సర్పాన్ని దేవుడే అండ్ హీ విల్ స్లే, ఆయన దండించును. ఆయన దండించును. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే నరికేస్తాడను. ఇంకా కీర్తనలో సామ్స్ 74 వర్స్ 13 and 14 ఒకసారి చదువుదామా? సామ్స్ 74 వర్స్ 13. నీ బలము చేత, నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, సముద్రాన్ని పాయలుగా చేసితివి, జలములను భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి, మకరము యొక్క శిరస్సును, మకరము శిరస్సుని ఏం చేశాడంట? నీవు ముక్కలుగా కొట్టితివి. నీవు మొక్కలుగా కొట్టావు. నమ్మెవరు హల్లెలూయా చెప్తామా బిగ్గరగా? ఎవ్వడు ఏమి చేయలేదు అంటున్నాడు. మకరము దేవుడు అంటే నరికి పడేస్తా, దాని తలక చెత్త కొడతా. సిలువ పైన సాతాన్ తలకని దేవుడు చెత్త కొట్టలేదా? సర్పం తలకని చెత్త కొట్టలేదా? ఈరోజు యేసునందు నువ్వేమయ్యానో జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మీలో ఎక్కడన్నా గర్వం అనేది చోటిచ్చాడు అనుకో, యేసు మీ రాజు కాదు, ఈ మకరం మీ రాజుగా అవుతుంది. సింపుల్. గర్విష్ఠులందరికీ రాజు మకరం అంట. గర్వంతో జీవించే ప్రతి ఒక్కరు ఎవరు సొత్తని పిలుచుకున్నాడు, ఎవరు దాసుడని చెప్పుకుంటాడు. గర్విష్ఠి ఎవరికి దాసుడని చెప్పుకోడు, కానీ గర్విష్ఠులందరూ మకరానికి దాసులని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఈ మకరం అనే ఆత్మ సముద్రంలో ఉంది. అదే నన్ను బైబిల్ అనేక ఆత్మలు దెర్ ఆర్ మెరైన్ స్పిరిట్స్ సముద్రంలో ఉన్నాయి. అండ్ యేసుప్రభు దగ్గర చూస్తాం గెరాసీనుడు చూసినప్పుడు ఆ గెరాసీనుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి అన్నదప్పుడు ఏమని పేరు చెప్పింది ఆ దురాత్మ? గట్టి చెప్పండి. సేన అన్న మాటగా ఆన్సర్ ఏంటి? అనేకము. లీజన్స్ మీన్స్ అట్లీస్ట్ 4,600 and change. 4,600 దురాత్మలంట ఒక్క వ్యక్తులు ఉందంట. మమ్మల్ని పారకూడద్దు. మేము ఎక్కడికి పోతాం? ఎందుకంటే యేసుప్రభు పారదలు ఉంటే వాళ్ళని నేరుగా అభిషేకులకు పంపించుండేవాడు, అంటే పాతాళంలో పంపించుండేవాడు. ఇక్కడ దయ్యాలు అంటే వద్దు మమ్మల్ని పారదలవుతాం, మమ్మల్ని పందుల్లోకి పంపించు. ఆ పందులు ఎక్కడ పోయాయి? ఆ పందులు ఎక్కడ పోయాయి? ఆ నీళ్ళలో పోయి చచ్చాయి. ఎందుకు నీళ్ళలో పోయి చచ్చాయి? అవి ఎక్కడి నుండి వచ్చాయి? అక్కడికి పోయాయి. సింపుల్.